ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 33వ కీర్తన 11, 12 వచనములు. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరుచుకున్న జనులు ధన్యులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవుని జీవితము ఆలోచన కొన్ని సమయాలలో స్వార్థపూరితమైనవిగా ఉండొచ్చు, కొన్ని సమయాలలో ఇతరులకు హాని చేసేటువంటివిగా ఉండొచ్చు, ఉంటాయి కూడా. కానీ దేవుడు ఆయన ఆలోచన సదాకాలము నిలిచేటువంటి ఆలోచనలు, ఆయన సంకల్పములు తరతరములు ఉండాలని సంకల్పిస్తారంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి దేవుడు ఇస్తున్నటువంటి మీకు ఈరోజు వాగ్దానం ఏంటి అని అంటే, ఆయన మీ పట్ల ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నారు, అది తరతరములు నిలవాలని ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆలోచన సదాకాలము నిలవాలని. అది ఆలస్యం అవ్వచ్చు మన దృష్టిలో, ఆయన దృష్టిలో, దేవుని దృష్టిలో సరైన సమయానికే వస్తుంది అది. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే ఎవరికి ఈ సంకల్పములు నెరవేరుతాయి, తరతరాలు వారు దీవించబడతారు అని అంటే, యేసయ్యని దేవుడిగా గల జనులు, అలాగే ఆయన స్వాస్యముగా ఏర్పరచుకునే జనులంట. ఆయన సర్వలోకములో ఉన్న ప్రతి మానవుణ్ణి కూడా చూస్తూ ఉన్నారు, వారి యొక్క ప్రవర్తన చూస్తూ ఉన్నారు, వారి యొక్క అంతరంగాన్ని చూస్తూ ఉన్నారు. ఆయన అంతరంగాన్ని చూసి ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏదైనా సర్వసృష్టికర్త అయిన దేవునికి అనవసరం. అది ఆయన మనుషుల్ని తనకు స్వాస్యముగా మంచి వారిని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. వారు ఇప్పుడు ఒకవేళ భయంకరమైన పాపములోనో, భయంకరమైనటువంటి నేరముల్లోనో, భయంకరమైన పరిస్థితిలో ఉండొచ్చు. వారి అంతరంగాన్ని చూసే దేవుడు కనుక, తరతరాలు సంకల్పాలు ఆలోచించే దేవుడు కనుక, వారిని మార్చుకొని వారిని తన స్వాస్యముగా చేసుకుంటూ ఉన్నారు ఇప్పటికి కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రక్రియ జరుగుతూనే ఉంది ఇప్పటికి కూడా. ప్రతి దినమున ఎక్కడో ఒక దగ్గర దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకొని వెలుగు మార్గంలోనికి వచ్చేవారు అనేక మంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కార్యము జరుగుతూ ఉంది. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మీ జీవితంలో ఇంకా ప్రభుని ఒకవేళ అంగీకరించకపోతే, యాదృచ్ఛికంగా మీరు చూస్తూ ఉన్నట్లయితే, దేవుడు మీతో మాట్లాడుతున్నారని జ్ఞాపకం చేసుకోండి. ఆయన స్వాస్యముగా మారి నీతిగా, పరిశుద్ధంగా, పవిత్రముగా జీవించండి. దేవుడు మీ తరతరములు గొప్ప సంకల్పాన్ని, ఆయన గొప్ప సదాకాలము నిలిచే ఆలోచనను ఆయన కలిగి ఉన్నారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక దేవుణ్ణి వెంబడించేటువంటి బిడ్డలారా, మీరైతే నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారో, మా బిడ్డలకి ఇవి ఏర్పాటు చేయాలి, ఇవి ఏర్పాటు చేయాలి, అక్కడ ఆస్తులు, ఇక్కడ పొలాలు, ఇక్కడ స్థలాలు, ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, మంచిదే. మీకంటే ఎక్కువగా తరతరాలు నిలిచిపోయేటువంటి పరిస్థితిని దేవుడు సంకల్పించి ఉన్నారని జ్ఞాపకం చేసుకోండి. సదాకాలము నిలిచే ఆలోచన మీ పట్ల ఆయన కలిగి ఉన్నారని ఆలోచించండి, జ్ఞాపకం చేసుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సదాకాలము నిలిచే మంచి ఆలోచన మీ పట్ల కలిగి ఉన్నారని సంతోషముతో నీతిగా, న్యాయంగా బ్రతకండి. దేవుడు దీవిస్తారు. ఎన్ని కోట్ల రూపాయలు అన్యాయంగా సంపాదించినా నెక్స్ట్ జనరేషన్ అనుభవించకపోతే ఏం ప్రయోజనం? మీ బిడ్డలు వాటిని అనుభవించలేకపోతే ఏమైనా ప్రయోజనం ఉందా? ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు చేశారని, ఎందుకు మనం చేశామని. కాబట్టి
ఆయన సంకల్పములు గొప్పవి, తరతరాలు నిలిచేటువంటివి. ఆయన ఆలోచన గొప్పది, సదాకాలము నిలిచేటువంటిది. వాటి కొరకు దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క మంచి మార్గంలో నడవండి, ధన్యులుగా జీవించండి. తరతరాలు ఆయన చూసుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, తరతరములకు కావలసిన సమస్తాన్ని ఆయన సమకూరుస్తారు నీతిగా, న్యాయంగా బ్రతికినప్పుడు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చున్నట్లుగా ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, అయా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డల పట్ల మీ ఆలోచన సదాకాలము నాయన, మీ సంకల్పములు తరతరములు ఉండటకు సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, అయా ప్రభా, ధన్యకరమైన జీవితాన్ని దయచేయమని అడుగుతూ ఉన్నాం. మీరే సహాయము చేయండి. ఈ దినకాలం బర్త్డేలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి. అయా ప్రయాణాల్లో ఉన్న బిడ్డలను దీవించండి. గర్భఫలములు దయచేసి ఆర్థికపరమైన సమస్యల నుంచి విడుదల కలిగించండి. ఈ దినకాలపు దీవెనతో, ఈ వాగ్దానపు దీవెనతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. తప్పక మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.